ఇండియా భారీ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసింది. వచ్చే 5 ఏళ్లలో 100 ట్రిలియన్ రూపీస్ వెచ్చించి ప్రాజెక్టులను చేపడతారు. ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు ప్రైవేట్ వ్యక్తులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు. అసలు ఈ ప్రాజెక్టులో చేపట్టే నిర్మాణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాజెక్టులో భాగంగా 50,000 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేస్ ని నిర్మిస్తారు. ఇవన్నీ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేస్, అంటే ఇందులో ఎంట్రీ ఎగ్జిట్లకి నియంత్రణ ఉంటుంది. సాధారణ ఎక్స్ప్రెస్ వేస్ లో బయట నుంచి ఇంకో రోడ్డు కలవడం, అక్కడ నుంచి క్రాస్ చేయడం లాంటివి ఉండవు. కాబట్టి వాహనాలు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఇప్పుడు ఈ కొత్త రోడ్లలో అయితే వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. అలా వీటిని డిజైన్ చేస్తారు. భారతదేశంలో ఎక్కడైనా 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్స్ప్రెస్ హైవేలతో కనెక్టివిటీ ఉండేలా చూస్తారు. ఈ ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణానికి 20 ట్రిలియన్ రూపాయలు కేటాయిస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో 25,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తారు. ఇందులో 53 హైవే ప్రాజెక్టుల్ని, అంటే 5,214 కిలోమీటర్ల రోడ్ను BOT పద్ధతిలో నిర్మిస్తారు. అందుకోసం 2.1 ట్రిలియన్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టులో 3వ వంతు ప్రైవేటు పెట్టుబడులతో చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇక రెండోది పోర్ట్ల ఆధునీకరణ. పోర్టులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెరుగుపరిచి గ్లోబల్ షిప్పింగ్ హబ్ గా మార్చాలనేది లక్ష్యం. అలాగే గ్లోబల్ ట్రేడ్ లో క్యాపబిలిటీస్ ని, కెపాసిటీని పెంచుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం కొత్తగా 2 మెగా పోర్ట్లను నిర్మిస్తారు. అందులో ఒకటి మహారాష్ట్రలోని వాధవన్లో, మరోటి గ్రేట్ నికోబార్ లోని గాలాథియా బేలో, అలాగే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, కొచ్చిన్ పోర్ట్ సహా 6 ప్రాజెక్టులను మెగా పోర్టు స్థాయికి డెవలప్ చేస్తారు. షిప్ బిల్డింగ్, రిపేర్ క్లస్టర్లను మెరుగుపరచడానికి 30,000 కోట్లతో మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నిటికీ 2 ట్రిలియన్ రూపాయలు కేటాయించాలని నిర్ణయించారు. ఇక మూడవది రైల్వే నెట్వర్క్ మోడర్నైజేషన్. 10 నుంచి 12 ట్రిలియన్లు వెచ్చించి వివిధ కార్యక్రమాలు చేపడతారు. స్థానికంగా హైడ్రోజన్ పవర్ ట్రైన్ ప్రారంభించాలనుకున్నారు. అలాగే కొత్త ప్యాసింజర్ స్లీపర్ ట్రైన్లు, మెట్రోలు, పార్సెల్ సర్వీసులు ప్రారంభిస్తారు. ట్రాక్ రెన్యువలింగ్, మోడర్న్ సిగ్నల్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వేగంగా రైళ్లు ప్రయాణించడానికి వీలుగా వ్యవస్థను అప్గ్రేడ్ చేయడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యం, భద్రత ఉండేలా చూస్తారు. సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ ఉండేలా చూస్తున్నారు. ఇక 4వది ఎయిర్వేస్ కనెక్టివిటీ పెంచడం. ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్టుల్లో ఆధునీకరణ పనులు చేపట్టడం, ఎయిర్ కనెక్టివిటీ పెంచడం వంటి ప్రణాళికలను కేంద్రం సిద్ధం చేసింది. పట్టణాల్లో పెరుగుతున్న జనాభా దృష్ట్యా చిన్న పట్టణాలు, నగరాల్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెరుగుపరచడం పైన కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులను ఈ అంశాలపైన దృష్టి పెడుతున్నారు. హెల్త్, ఎడ్యుకేషన్ రంగాల్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా మెరుగుపరుస్తారు. ఇండియా కోస్ట్ లైన్ వాటర్ వేస్ లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 2015లో చేపట్టిన సాగర్ మాలా ప్రాజెక్టులను కూడా ఈ కొత్త ప్రాజెక్టులలో జత చేశారు. ప్రస్తుతం $65 బిలియన్ చేపట్టిన 802 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. 2035 నాటికి అవి పూర్తవుతాయని అంచనా. విస్తృతంగా ఉన్న తీర ప్రాంతాలని పూర్తిగా ప్రయోజనకరంగా మార్చుకోవాలని చూస్తున్నారు. లాజిస్టిక్ సౌకర్యాలను పెంచనున్నారు. అలాగే ధరలు తగ్గించి కోస్టల్ షిప్మెంట్లను మెరుగుపరచాలని చూస్తున్నారు. ఈ 100 ట్రిలియన్లతో భారత్ చేపట్టనున్న ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయంటున్నారు విశ్లేషకులు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.